ఏం చేస్తున్నావు నానా? ఏం చేస్తున్నావు నానా? పువ్వులు పెడుతున్నావా? ఏం డెకరేషన్ చేస్తున్నావు? రౌండ్ రౌండ్ పువ్వు పెడుతున్నావా? నీకు ఇష్టమా నాన్న బర్త్డే సెలబ్రేట్ చేసేది? ఏమని చెప్తావు నాన్న రాగానే? హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్తావా? మీ ఫ్రెండ్స్ని పిలిచి నాన్న బర్త్డే అని చెప్తావా? తర్వాత ఏం పాట పాడతావు? హ్యాపీ బర్త్డే టు నాన్న అని పాడతావా? తర్వాత కేక్ కట్ చేపిస్తావా? తర్వాత చాలు నాన్న, దాన్నే డెకరేషన్ చేయి నీట్గా. ఉన్నాయి చూడు, దాన్నే నీట్గా చెయ్యి. ఇప్పుడు ఎందుకు నాన్న పెద్దగా అయిపోయినాడు కదా, మరి డెకరేషన్ అంతా ఎందుకు అవసరం లేదు కదా? కాదు, నాన్న పెద్దగా అయిపోయినాడు కదమ్మా, చిన్నపిల్లడు కాదు కదా నాన్న. మరి నాన్నకి ఎందుకు బర్త్డే సెలబ్రేట్ చేసేది అవసరం లేదు కదా? కాదురా, నాన్న పెద్దగా అయిపోయినాడు కదా, మరి ఎందుకు బర్త్డే సెలబ్రేషన్? ఊరికే. నీకు ఇష్టమా నాన్నకి బర్త్డే సెలబ్రేట్ చేసేది? ఏమని చెప్తున్నావు నాన్నకి? ఏం చేస్తున్నావమ్మా? చెరిమా, ఏం చేస్తున్నావు? చెరి, ఇప్పుడు కాదు, నువ్వు గీయద్దు, నువ్వు అంటుకుంటుందానా? నేను గీస్తాలే, నేను గీసి పెడతాను. మళ్ళా ఇప్పుడు కాదు. అన్నీ చెప్తావా? మరి నాన్న బర్త్డే మాత్రం సెలబ్రేట్ చేస్తున్నావు, నా బర్త్డే సెలబ్రేట్ చేయవా? ఇంకెప్పుడు? 10 days ఉందా? ఏం ఏం చేస్తావు నా బర్త్డేకి? నా బర్త్డేనా? నాన్నకి ఏమి ఇస్తున్నావు గిఫ్ట్? పౌచ్ ఇస్తున్నావా? కొన్నావా? ఉంది. ఇస్తావా గిఫ్ట్ నాన్నకి పౌచ్? ఆ డబ్బాలో ఉందా? ఇస్తావా నాన్న గిఫ్ట్? చిల్డ్రన్స్ రూమ్లో డబ్బాలో ఉందా? కబోర్డ్లో ఉందా? గ్రీన్ కలర్ ఉందా? అవునా? సేమే నానా. బాగుంటుంది సర్కిల్లో పెడితే. సరే, ఓకే, సర్కిల్ పెడదామా ఇప్పుడు? బొజ్జమ్మా, నాన్న వస్తే నేను లేపిస్తాను. ఎందుకు? 11:30 అయిందా?
కాదమ్మా, నాన్న వచ్చేప్పటికి ఇంకా లేట్ అవుతుంది. నువ్వు బజ్జో, ఈ లోపల నేను నాన్న వస్తే మళ్ళీ లేపిస్తాను నిన్ను. ఏం చేసేలే, నేను కూడా బజ్జుంటా కొద్దిసేపు. కానీ టీవీ ఆఫ్ చేసేసి కొద్దిసేపు బజ్జుందాం నాన్న. ఎందుకు? ఏంటి బ్లాక్ మెయిలా? ప్లీజ్ నానా, కొద్దిసేపు బొజ్జో నాన్న. మన నాన్న వస్తే నేను లేపిస్తాను. ఎందుకు తీసి? ఇప్పుడు నువ్వు నాన్న వచ్చే వరకు మేలుకుంటావా? నాన్న వచ్చే వరకు జిజ్జి లేస్తే ఉంటావా? జిజ్జిపోవా? టైర్డ్ అయిపోతావు నాన్న. పొద్దుటి నుంచి జిజ్జిపోయిండలేదు తెలుసా నువ్వు? ఎందుకు? సరే నువ్వు బజ్జోద్లే, అలాగే ఉండు. అలాగే ఉంటే ఉన్నీనా? నువ్వు బజ్జోమంటే మాత్రం తీసేస్తావా? సరే ఓకే. ఇప్పుడు వెయిట్ చేస్తావా నాన్న వచ్చే వరకు? ఏంటమ్మా? మ్యాచింగా? అన్నీ మ్యాచింగ్ ఉండాలా నీకు? అట్లేం ఉండలేదులేనా, కొన్ని మ్యాచింగ్ ఉండొచ్చు, కొన్ని మ్యాచింగ్ లేకుండా ఉన్నా కానీ పర్లేదు. గ్రీనా? లేదమ్మా. లేవు నాన్న, ఇంకా లేవు, అన్నీ ఉండేది. బెద్దు తీసేయి, వద్దులే, చిన్నవి పెడదాం చాలు. తీసేయమ్మా, బాగాలేదు అది. చిన్నవి పెడదులే, మళ్ళీ కేక్ పైన పెడదులే. తీసేయి, పెద్దవి తీసేయి, తీసేయి. పొద్దుటిని ఇంకా నిద్రపోయినలేదరా నువ్వు? నీకు జిజ్జి రావట్లేదా? ఎందుకు రావట్లేదు నానా? నాన్న వస్తే నేను లేపుతానని చెప్తున్నా కదా. నాన్న వస్తే నేను లేపుతా కదా, అప్పుడు విష్ చేదులే, బర్త్డే విష్. అరే పొద్దున్న ఇంకా నిద్రపోయినలేదరా, నాకే నిద్ర వస్తుందిరా. అరే బుజ్జిగా, నాకే నిద్ర వస్తుందనా? నేను పడుకోనా పోనీ? నువ్వు నాన్న వస్తే నన్ను లేపుతావా? నేను రూమ్లో పోయి పడుకుంటా. లేపుతావా నన్ను? నువ్వే మేల్కో ఉంటావు అంతవరకు? ఏం స్విచ్? నేను స్విచ్ చేసి పడుకోవాలా? అప్పుడొచ్చి నువ్వు లేపుతావా నాన్న వస్తే కన్నా? సరే ఓకే. నేను వెళ్ళనా మరి? నీకు ఒకదానికి భయం ఏదైతే ఉండేకి ఉండదా? హ్యాపీ బర్త్డేకి ఏం భయం ఏదా? వేరే ఎప్పుడు భయం వేస్తుందా? భయం వేయదా? సో అందుకే భయం ఏదా? ఇది మొత్తం ఇల్లేనా? ఇంట్లో అవన్నీ ఉండవా? ఉండవా? బయట ఉంటాయా? అవునా? ఇవన్నీ ఇంట్లో ఉంటాయా?
మిగతావన్నీ యానిమల్స్ అన్నీ బయట ఉంటాయా? అందుకే భయం వేస్తుందా? నువ్వు చాలా గ్రేట్ హర్షి, నీకు చాలా తెలుసమ్మా, నాకేమీ తెలీదే. నీకు ధైర్యం ఉందా? ఏమీ లేదు. ఏమీ లేదా? సరే అయితే హ్యాపీగా వెళ్ళి పడుకోవచ్చు అనమాట. నేను వెళ్ళి పడుకోనా? పడుకోనా? నువ్వు లేపుతావా నన్ను మళ్ళీ నాన్న వచ్చినప్పుడు? నాకు జిజ్జు వస్తుందమ్మా, నాకు తలనొప్పి వస్తుంది. నీ మీద బజ్జోళ్ళా? నన్ను జోల పడతావా? హ్యాపీ బర్త్డేకి నాకు జోలు పాడేకి సంబంధం ఏంట్రా? నాకు పాడచ్చు కదరా? నేను పాడు చేస్తానా? ఏం పాడు చేస్తున్నా నేను? సరేలే. అరే నీకెంత పేషెన్స్ రా స్వామి, ఎట్లే నమస్కారం రా స్వామి నీ పేషెన్స్కి. జలుబులు గిలుబులు వస్తే నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఇంకా ఇంకా చూసిన అందుకే నేను దగ్గర బెలూన్ కేక్ ఆర్డర్ వచ్చిందా? ఎక్కడ కేక్? కిచెన్ లో ఉందా? లేదా ఇక్కడ గాయమైంది. పీకు టోకీకి దెబ్బలా తగిలింది. నేనేం చేయలేదమ్మా, తనే పరిగెడుతున్నప్పుడు తప్పులు కొని కింద పడిపోయింది. నేను తింటాను. పీకు ఈ విషయాన్ని వెంటనే నాకు చెప్పాల్సింది. పిల్లలకి ఎప్పుడైనా దెబ్బలు తగిలితే చేయకుండా విషయాన్ని అమ్మా